వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలతో గడిచిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరగటం వలన కొంతమందికి మీరంటే గెట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసూయ రాగద్వేషాలు మీ పైన పెంచుకుంటారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా మీరే ముందుగా ఆలోచనలు చేసి జాగ్రత్త పడటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేనటువంటి సమయాలను ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తిరీత్యా ఉద్యోగాల రీత్యా ఈ వారం కొంత అధికమైనటువంటి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలను శ్రమతో సాధించుకోగలుగుతారు. మంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు మీరు పడేటటువంటి కష్టము, మీరు గురయ్యేటటువంటి శ్రమ ఉపయోగపడుతూ ఉంటాయి. కుటుంబ పరంగా సంఘపరంగా మంచి ప్రాధాన్యతను మీరు సంపాదించుకోగలుగుతారు. గృహము వాహనాల కోసమై కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల కోసం కూడా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా మంచి నిలకడను సాధించుకోగలుగుతారు. విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు మీ దగ్గరి వ్యక్తులు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం మీరు గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. వీలైతే కనుక గులాబీ పుష్పములను కానీ తామర పుష్పాలను సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేసే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి.